గోదావరి బ్రిడ్జ్ పై ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో ఆటో నుజ్జు కాగా ఆటో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంచిర్యాల నుంచి గోదావరికని వస్తున్న ఆటో గోదావరి బ్రిడ్జ్ పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టగా ఆటో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వేగంగా వస్తున్న ఆటో బ్రిడ్జ్ పై నిలిచిన లారీని గమనించలేక బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న స్వప్న, అజీమ్ అనే ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్ ద్వారా గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. SSC 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. NTPC రామగుండం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్లోనైనా, ఈరోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో M. జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి. చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి. కావ్య 558, షయిస్తా 557, ఎల్. వర్ధన్ 556, ఎం. నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి. వెంటనే సంప్రదించండి.